చెప్పు, గట్టిగా చెప్పు. అట్లెట్లా కుదురుతుంది ప్రభా? చిరాకు రాదా? కోపం రాదా? ఒకసారి కదా ఒకసారి అయినా మండిద్దిగా ప్రభా అంటే, మరి నీకు మండితే మరి నీ విషయంలో నాకు కూడా మండిద్ది అంటాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాల? అర్థమైందా? అర్థమైంది చెప్పండి, మీరు చెప్పండి ఏమర్థమైందో. ఇప్పుడు నువ్వు నీ ఎడల తప్పిదం చేసిన వాడినేమో తంతావా, మళ్ళీ నువ్వు చేసిన తప్పులన్నీ నా దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అని బిక్కమొఖం వేసుకొని అడిగితే నేను క్షమించాలా? నేను ఒప్పుకోను. నువ్వు తంతే నేను కూడా తంతాను. నువ్వు వదిలే, నేను వదిలేస్తాను. ఈ మాట ఒక చోట కాదు అనేక చోట్ల రాయించాడు యేసయ్య. మత్తయి సువార్త 6వ అధ్యాయములో పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును అన్నాడు.